అయ్యా, వీళ్ళు ప్రేమించడం తప్ప మరే పాపము చేయలేదు. అది మాత్రమే కాదు, చనిపోయాడనుకున్న కృష్ణమూర్తిని ప్రాణాలతో మీ చెల్లెలు చూడగానే ఆమె అనారోగ్యం నయమైపోయింది. అందువల్ల ఈ వివాహాన్ని నేనే ఏర్పాటు చేశాను బాబు. దయచేసి మీరు సమ్మతించాలి. ఈ వివాహం మీ సమక్షంలోనే జరగాలి. తప్పకుండా. జైలు జీవితం నన్ను మార్చేసింది. అందుకనే వివాహం అని తెలిసిన వెంటనే పరిగెత్తుకొచ్చాను. కానివ్వండి. అందరూ రండి. బావగారు, తాళి కట్టండి. భజంత్రేలు భజంత్రేలు. వీరాస్వామి అయ్యారు, కృష్ణమూర్తి, ఎవరా వాడు? ఎవరు? నీ పోలికలున్నవాడు. ఈ ఊరికి నా పోలికలతో ఒకడా? కల్లో చూసావా? కాదు, నా కళ్ళారా చూశాను. కళ్ళద్దాలు మార్చు. కృష్ణమూర్తి, మరి ఎలా వీలవుతుంది? ఓ, ఇలా జరుగుండొచ్చేమో. ఎలా ఎలా? లోకంలో ఒకే విధమైన రూపంలో ఇద్దరు పుట్టచ్చుగా. పుట్టచ్చు, అలాగే అనుకుందాం. కానీ ఏటిగట్టు వద్ద మర్రి తోపులో కొండపై నుంచి నువ్వు పాడిన అదే పాట అదే రాగంలో వాడు పాడాడే అదే వీలవుతుంది. వాడెలా పుట్టాడు చెప్పరా? చెప్పు. నాకు వెంటనే నిజం తెలియాలి. అంతవరకు కొడుతూనే ఉంటారు. అన్నయ్య, నువ్వు మా గుండెల మీద కొట్టింది చాలదా? మా జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది చాలదా? పో బయటికి, ముందు బయటికి పో. వెళ్ళనే వెళ్ళను. నీకు వీడికి నాకు తెలియకుండా ద్రోహి ఎలా పుట్టాడన్న విషయం తెలుసుకోకుండా నేను వెళ్ళనే వెళ్ళను. ఎలా పుడతాడనుకున్నావు? నేను ప్రేమించుకున్నావు, కానీ దాన్ని నువ్వు నాశనం చేశావు. మేం కార్చిన కన్నీళ్లు కొనలలో మారుండొచ్చు, కానీ కొడుకు ఎలా మారతాడు? అన్నయ్య, నువ్వు చేసిన దుర్మార్గాన్ని కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. రాజశేఖరం, ఏమిటిది? దీని పేరేనా వంచన, శబదం, దెబ్బకు దెబ్బ. ఏమిటన్నయ్య నువ్వు అనేది? నాకేం అర్థం కావటలేదు. అర్థం కాలా? నువ్వు ఒక్కరివే నాకు చెల్లెలువని ఎంతో గారాబంగా పెంచాను. నీకు మంచి జీవితాన్ని సమకూర్చాలని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ నువ్వు ఈ వికారి వెధవల్లో చిక్కావు, నా ముఖానికి మసి పూసావు.
నాది కాంతే కదా అని మైనపత్తి సూర్యకాంతితో సమానం అవుతుందా? అందుకే మిమ్మల్ని విడదీశాను. అదే పెళ్ళే జరిగిపోయింది కదా, పాత కథలని ఇప్పుడెందుకు? పెళ్లి అదెప్పుడు జరిగింది? నేను జైల్లో చిత్రవదన అనుభవించిన తర్వాతే కదా. నీ ప్రియుణ్ణి నేను చంపానని నేరం నా మీద ఆరోపించబడింది. కానీ ఇప్పుడు వీడు ప్రాణాలతోనే ఉన్నాడు. అనవసరంగా నేను శిక్షణ అనుభవించానే, దానికేమంటావు? అలా అయితే పెళ్ళప్పుడు ఎందుకు ఆశీర్వదించారు? ఇష్టమనే కదా దాని అర్థం? అది ఊరి కోసం ఆడిన నాటకం. కానీ ఇక కలవకూడదు, మీ మూలంగా ఒక వారసుడు ఈ లోకంలో జన్మించకూడదు. అదే ఇప్పుడు నా ఆశ. చిక్కటి పాలనిచ్చినట్టిచ్చి చిటికెడు విషయాన్ని కలిపావే. అన్నయ్య, దయచేసి మమ్మల్ని వదిలే. వీల్లేదు. నేను జైలుకు పోవడానికి కారణమైన మీ ఇద్దరిని జీవితాంతం జైల్లోనే బంధిస్తా. వద్దన్నయ్య, వద్దు. ఇక మీదట నీ ఆస్తి వద్దు, అంతస్తు వద్దు. మమ్మల్ని వదిలే. మా మొహాన్ని నీకు చూపించు. ఎక్కడికైనా కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాం. నిన్ను బతిమాలుకుంటున్నాను. మమ్మల్ని వదిలే, మమ్మల్ని వదిలే. లాక్కుంటావండి. ఈ మొదటి రాత్రే మీ ఇద్దరికి చివరి రాత్రి. ఇక మీదట మీరిద్దరూ విడిగా బతకాలి, జీవితాంతం కుమిలి కావాలి. లాకెళ్ళు. అవును, ఆ రోజు మిమ్మల్ని విడదీశాను, జైల్లో పెట్టాను, కలుసుకోకుండా కట్టుదిట్టం చేశాను, కాపలాకి మనుషుల్నే పెట్టాను. కానీ ఇప్పుడు వీడి పోలికలతో ఒకడు వచ్చాడు, నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. ఎవడా వాడు? నువ్వెన్నిసార్లు అడిగినా సమాధానం ఒక్కటే. ఏంటా సమాధానం? నిజాన్ని ఎక్కడో దాచిపెట్టి తమాషా చేస్తున్నారు. ఆ నిజాన్ని తెలుసుకుని వస్తాను, ఆ తర్వాత మీ ఇద్దరిని అంతం చేస్తాను. ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది, ఎత్తుకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్ లో